వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. సారవకోట మండలంలో మంగళవారం ప్రారంభమైన అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభోత్సవ పరంపర. రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి జిల్లా పార్టీ అధ్యక్షులు నర్సనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ సారంకోట మండలం అంగూరు గ్రామంలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని 20.80 లక్షలతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ సెంటర్లను ప్రారంభించారు. అదేవిధంగా సారంకోట మండలం గొర్రిబంద గ్రామంలో 25 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని 20.80 లక్షలతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ సెంటర్ ను అలాగే 21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. చిన్నకిట్టాలపాడు గ్రామంలో 20.80 లక్షలతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ సెంటర్ ని ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. కార్యక్రమంలో యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, డీసీసీబీ చైర్మన్ కరివి రాజేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు వరుది వంశీకృష్ణ, డీఎల్డీఏ అధ్యక్షులు నక్క తులసిదాస్, పీఎస్ఏఎస్ అధ్యక్షులు గొల్లంగి వెంకట్రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొంగు కొండయ్య తదితరులు పాల్గొన్నారు. సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న రాజమండ్రి వాస్తవ్యులు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని సోమవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ రాజమహేంద్రవరం ప్రాంతీయ జాయింట్ కమిషనర్ విజయ్ దేవరాజు దేవాలయానికి విచ్చేసి దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆయనకి ఘన స్వాగతం పలికి తదుపరి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో డిఎల్వి రమేష్ బాబు అందజేశారు. అనంతరం వారు రథసప్తమి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి ప్రసాద్ పట్నాయక్ పాల్గొన్నారని ఆలయ ఈవో తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం శ్రీకాకుళంలో ఎన్జీఓ హోం వద్ద నుండి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ప్రజలపై భారాలు వేస్తుందని విమర్శించారు. మరోవైపు మతతత్వ విధానాలను అవలంబిస్తూ మత వైషమ్యాలు రెచ్చగొడుతుందని, ప్రజల మధ్య చీలికలు తెస్తుందని అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చి 10 ఏళ్లు అయినా రైతాంగ, కార్మిక వర్గ ప్రజల సమస్యలను పరిష్కరించలేదని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని, నేడు ఉద్యోగ కల్పన పడిపోయిందని, నిరుద్యోగం గత 50 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరిందని విమర్శించారు. శ్రామికుల నిజ వేతనాలు 20% తగ్గిపోయాయని, ప్రపంచంలోని 125 దేశాల్లో ఆకలితో భారత్ 111వ స్థానంలో ఉందని, మానవాభివృద్ధిలో 191 దేశాల్లో ఇండియా 132వ స్థానంలో ఉందని, హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రకారం సంతోష జీవన సూచి 2023 ప్రకారం 180 దేశాల్లో భారత్ 160వ స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నరేంద్ర మోడీ విధానాల వల్ల కార్పొరేట్ సంస్థల లాభాలు గరిష్ట స్థాయికి చేరాయని, కార్పొరేట్లకు లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేశారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ధరలు కనీవిని ఎరుగని రీతిలో పెరిగాయన్నారు. పెట్రోల్ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం పన్నుల వాటాను 243% పెంచిందని, స్విస్ బ్యాంక్ నుండి నల్లధనాన్ని వెనక్కి తెచ్చి పేదవారి బ్యాంకు ఖాతాల్లో 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తామన్న మాటలు మర్చిపోయారని, మోడీ విధానాల వల్ల మధ్యతరగతి ప్రజల జీవితాలు అతుకుల బతుకులుగా మారాయని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు సహజ వనరులను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల పరం చేస్తుందని, వ్యూహాత్మక అమ్మకాల పేర్లతో ప్రభుత్వ రంగ సంస్థల్లో 100% వాటాలు తెగనమ్ముతున్నదని అన్నారు.
సమ్మె హక్కును కాలరాస్తున్నారని, పీఎఫ్, ఈఎస్ఐ, వెల్ఫేర్ బోర్డులను నిర్వీర్యం చేస్తున్నారని, తిరిగి 12 గంటల పని విధానం అమల్లోకి తేవాలని ప్రయత్నిస్తుందని విమర్శించారు. కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని, ఈపీఎస్ పెన్షన్ నెలకు 10,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రజా పోరాటాలతో పాటు పార్లమెంట్లో వామపక్షాల కృషి వల్ల వచ్చిన ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేయాలని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని, కూలీలకు జీవనాధారంగా ఉన్న ఈ పథకాన్ని బడ్జెట్ తగ్గించారని అన్నారు. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు ప్రజల కోసం 40 సంవత్సరాల నుండి కొనసాగుతున్న స్కీములను బలోపేతం చేయట్లేదని, దేశంలో సుమారు 1 కోటి మంది పనిచేస్తున్న కేంద్ర స్కీములకు ప్రభుత్వం నిధుల్లో కోత పెట్టిందని విమర్శించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు ఎం ఆదినారాయణమూర్తి, కె సూరయ్య తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సోమవారం నరసన్నపేట మండలంలో 14 గ్రామాల్లో 12,50,00,000 రూపాయలతో రోడ్లు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇంటింటికి కొళాయిలు, విలేజ్ క్లినిక్లు ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా కిల్లాం గ్రామంలో జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా 25.40 లక్షలతో ఇంటింటికి కొళాయి పథకాన్ని ప్రారంభించారు. లుకలాం గ్రామంలో జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా 60.40 లక్షలతో ఇంటింటికి కొళాయి పథకానికి శంకుస్థాపన చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1,86 లక్షలతో నాడు నేడు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే 21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. 20.50 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ ని ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నర్సన్నపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ ఆరంగి మురళీధర్, జెడ్పీటీసీ చింతు రామారావు, సుడా చైర్మన్ కోరాడ చంద్రభూషణ్ గుప్తా, పీఎస్సీఎస్ అధ్యక్షులు పొన్నాన్ డాల్నాయుడు, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జోనల్ హెడ్ జి సంతోష్ ప్రభు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి వారిని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం డిప్యూటీ జోనల్ హెడ్ సంతోష్ ప్రభు, శ్రీకాకుళం రీజనల్ హెడ్ ఎంవి తిలక్ సంయుక్తంగా దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఘనంగా స్వాగతం పలికి తదుపరి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆలయ అర్చకులు అందజేశారు. తదుపరి వారు దేవాలయ అభివృద్ధిలో భాగంగా అరసవిల్లి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో 2 నూతన టికెట్ కౌంటర్లను విరాళంగా అందజేశారని, మరియు కార్యక్రమంలో ఎల్డీఎం సూర్యకిరణ్, అరసవిల్లి బ్రాంచ్ మేనేజర్ కిషోర్ కుమార్ పాల్గొన్నారని ఆలయ ఈవో రమేష్ బాబు తెలిపారు. ఆదివారం జిల్లా మాజీ సైనికుల సమైక్య సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా మాజీ సైనికుల సమైక్య అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం మాట్లాడుతూ, జాయింట్ యాక్షన్ కమిటీ అంటే
జిల్లాలో ఉన్న అన్ని యూనియన్ ప్రెసిడెంట్లు మరియు వారి కార్యవర్గం ఒక తాటిపైకి రావడమని అన్నారు. అన్ని యూనియన్లు సమ్మతంతో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. 15 యూనియన్ల మద్దతు ఉన్న తనే జాయింట్ యాక్షన్ కమిటీ అనౌన్స్ చేయలేదు అంటే ఇంకా జిల్లాలో మిగిలి ఉన్న 3 లేదా 4 యూనియన్లు కయ్యాల్సి ఉంది కాబట్టి అనౌన్స్ చేయలేదని తెలియజేశారు. అయితే జాయింట్ యాక్షన్ కమిటీ అంటూ ఓవర్ యాక్షన్ చేస్తున్న వాళ్ల గురించి ఆయన మాట్లాడుతూ ఇది తప్పకుండా 100% తప్పుడు పద్ధతి ప్రకారం చేస్తున్నారని, అందరూ వక్తలు మరియు మండల యూనియన్ల నుంచి వచ్చిన డిఈఎఫ్ జాయింట్ సెక్రటరీలు కూడా ఇది పదవీకాంక్షేనని నొక్కి ఒక్కాణించారు. చివరిగా కలిసి ఉంటే కలదు సుఖం, అంతేగాని ఎవరి స్వార్థం గురించి వాళ్లు మాజీ సైనికుల మధ్య చిచ్చు పెట్టడం సరికాదన్నారు. సభలో అందరూ మాజీ సైనికుల మధ్య పోటీ ఉండాలి, అది దేనికి, ఒకరికొకరు సహాయం చేసుకుని ఉండడానికని వివరణ ఇచ్చారు. గ్రూపులు ఉండాలి, అందరి సమస్యలు తమ వంతుగా తీర్చడానికని, అది సర్వింగ్ సోల్జర్ అయినా మాజీ సైనికుడైనా వారు మెంబర్షిప్ తీసుకున్నా తీసుకోకపోయినా అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. మాజీ సైనికులను, ప్రభుత్వ అధికారులను మరియు రాజకీయ నాయకులను కలిసి తమకు రావాల్సిన వెల్ఫేర్ విషయాలను విన్నవించుకుని అవి సాధించే దిశగా అడుగులు వేయాలి, అంతేకాని మనలో మనం విమర్శించుకోవటం కాదని సలహా ఇచ్చారు. ప్రెసిడెంట్ ఎన్నికలకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఆల్రెడీ టైం పర్ఫెక్ట్ గా ఉండాలని చెప్పి ఏమని అనుకున్నాం, అది అటు ఇటు అవుతుంది. ఒక్క 5 మినిట్స్ లోపలి పడితే కంప్లీట్ చేస్తాను. మనం అనుకుంది ఏంటి, ఏం చేయాలనుకున్న విషయం మీకు తెలియాలి. అందుగురించి ఈ విషయం 28 జనవరి 2024 సార్ మనం ఒక నిర్ణయం తీసుకున్నాం, డిఎఫ్ ఎగ్జిక్యూటివ్ బాడీ నిర్మించాలని చెప్పి. ఆ రోజు మన ఎగ్జిక్యూటివ్ కమిటీలోని మన ఎగ్జిక్యూటివ్ బాడీ తీసుకున్నాము. అందులోని మనకి 15 యూనియన్లు సపోర్ట్ ఉన్నది. ఆ 15 యూనియన్ల ప్రెసిడెంట్లతో మాట్లాడి అక్కడి నుంచి జాయింట్ సెక్రటరీగా మనం తీసుకున్నాం. మనం జాయింట్ సెక్రటరీ ఎందుకు తీసుకున్నాం, రీజన్ మీకు తెలియాలి. ఎందుకు తీసుకున్నామంటే అందరూ భాగస్వాములు కావాలి. ఏ అభివృద్ధి అయినా సరే, ఏ ప్రాబ్లం అయినా సరే ఒకరికొకరు పంచుకోవాలి, ఒకరికొకరు సహాయం కావాలనే ఉద్దేశంతోనే మనందరినీ కలిపామండి. ఇందులోని మిగతా కొన్ని యూనియన్లు రాలేదు. మేము మీకు ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది అన్నారు మాకు చెప్పలేదని, ఎందుకంటే జనాలకి మభ్యపెట్టడానికి చేస్తున్న కార్యక్రమాలు ఇవి. మేము ప్రతి ఒక్క యూనియన్ కూడాను 4 నవంబర్ 2023 సార్ లెటర్ పంపాము సార్. మన యూనియన్ చేస్తున్న కార్యక్రమాలు ఇవి, చేయబోయే కార్యక్రమాలు ఇవి. మీరు మీ యొక్క యూనియన్ తో మాట్లాడి మీరు రండి మాట్లాడదాం, మనం కలిసి ముందుకెళ్దాం అని చెప్పి మా చైర్మన్ గారి సలహా మేరకు ఒక లెటర్ తయారు చేసి ప్రతి ఒక్కరికి పంపించడం జరిగింది సార్. ప్రతి ఒక్క యూనియన్ ప్రెసిడెంట్ మాట్లాడటం జరిగింది. కొంతమంది యూనియన్లు వాళ్ళ యొక్క దీనికి వాళ్ళు రాలేదు, వాళ్ళ యొక్క ప్రాబ్లం వాళ్ళకున్నది. బట్ నేను ఎందుకు చెప్తానంటే మనం అందరినీ కలుపుకుపోయే తనమే గాని విడదీసి వెడగొట్టి పాలించే రకం కదా సార్. ఇది మీరు ఇంత ముందు కూడా చూసుంటారు, ఎన్నికలు జరిగాయి, ప్రెసిడెంట్లు అయ్యారు సంథింగ్. బట్ ఈసారి కార్యక్రమం ఎలా చేస్తామంటే ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇది మాకు ముందుగానే ప్రతి ప్రెసిడెంట్ పంచాయతీ తీసుకొచ్చేసారు సార్, లిస్ట్ ఇచ్చేసారు. మెంబర్షిప్ కూడా ఆపాము. ఎందుకు ఆపామంటే ఆ క్లారిటీ గురించే. లిస్ట్ తీసుకొచ్చి సీల్డ్ కవర్ లోని ఎలక్షన్ కమిటీ మధ్య ఉంచారు సార్. లిస్ట్ ఇచ్చే విధానంలో ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని ప్రింట్అవుట్లు తీసేయడం వల్ల కొంచెం క్లారిటీ లేదు అంతే. అంతేగాని అది టైప్ చేసిస్తే మీకు క్లారిటీ ఉండేది. బట్ మనకి ఆ లిస్ట్ ప్రకారమే వచ్చిన లిస్ట్ ప్రకారం 2420 మంది మెంబర్స్ ఉన్నారు సార్. ఈ జాయింట్ సెక్రటరీ మనం ఎందుకు తీసుకున్నాం అంటే ఎక్కడైనా ఏదైనా క్యాజువాలిటీ జరిగినప్పుడు మనం శ్రీకాకుళం నుంచి వెళ్ళాం, లైక్ పలాస ఏ మార్పుందాం, పాతపట్టు మార్పుందాం అంటే మన ఈ జాయింట్ సెక్రటరీ ఉంటే అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ యొక్క టీం అక్కడికి వెళ్లి ఫైనల్ రిచువల్స్ చాలా గౌరవప్రదంగా చేయగలుగుతాం సార్. అది మెయిన్ ఉద్దేశం సార్. అలాగే ఆ యూనియన్ ఏదైనా తీర్చలేని సమస్యలు ఉంటే మన జిల్లా యూనియన్ ద్వారా మన పెద్దల దగ్గరికి వెళ్ళడం కానీ ఎక్కడికైనా వెళ్ళి దాన్ని తీర్చగలుగుతాం. ఇదొక టాపిక్ సార్. మెయిన్ ఈ జాయింట్ సెక్రటరీ తీసుకోవడం మెయిన్ ఉద్దేశం. ఎందుకంటే మన ఏ యూనియన్ తాలూకా హక్కులు మనం తీర్చడం లేదు సార్ వాళ్ళ తరగా. ఎందుకంటే వాళ్ళు పని చేసుకుంటూ వాళ్ళ యూనియన్ వాళ్ళు నడిపించుకుంటూ మన యూనియన్ తో పాటు అనుబంధంగా ఉంటారు సార్. ఇది ఎందుకు అనుబంధం అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడానికి. కార్యక్రమంలో ముఖ్యంగా జిల్లాలో మాజీ సైనికుల సమైక్య చైర్మన్, గ్రూప్ కెప్టెన్ ఈశ్వర్రావు, అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం, హానరరీ ప్రెసిడెంట్లు కృష్ణారావు, ఎస్ఎల్ రావు, వైస్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.